సర్వశక్తి అన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది రెండు చేతుల పైకి ఒకసారి ప్రభువును స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషంగా చెప్తాం హల్లెలూయా. 40 దినాలు బలిపీఠపు కొమ్ము పట్టుకుని దేవుని సన్నిధిలో మానక విజ్ఞాపన చేస్తున్న ప్రార్థనా యోధులని మీ అందరితో అభిషక్తులు, సీనియర్ దైవజనులు, పెద్ద సేవకులైన దైవజనులని ఇస్సాక్ గారితో కలిసి, అమ్మగారితో కలిసి, అలాగే మా ప్రియన్న బాలరాజ్ అన్న, అలాగే కొంతమంది దైవజనులు జాషువా అన్న, వీరందరితో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆరాధన చేస్తున్నటువంటి ఈ ఆరాధనని నేను చూస్తున్నప్పుడు మీరెంతో ధన్యులో. ఎందుకంటే మీకు దేవుడు చాలా చక్కటి మందిరం ఇచ్చాడు. 2023 జూన్ 14వ తారీఖున మా మందిరాన్ని పడగొట్టేశారు. మేము చెట్ల కింద ఆరాధన చేసుకుంటున్నాం. మాకు మైక్ పెట్టుకోవడానికి లేదు, కరెంటు లేదు, ఉపవాస ప్రార్థన పెట్టుకోవడానికి లేదు, సండే స్కూల్ నడుపుకోవడానికి లేదు, ఆరాధన చేసుకోవడానికి మందిరం లేదు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పిన, అతి త్వరలోనే దేవుడి మందిరాన్ని విశాలమైన మందిరంగా చేయబోతున్నాడు. కన్నీ విని ఎరగని రీతిలో దేవుడు కట్టబోతున్నాడు. మనుషులకు అసాధ్యమే, దేవునికి ఎవ్వరు ఊహించని కార్యం ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం కానీ ఆమేన్ హల్లెలూయా. మీ ప్రార్థనలు దేవుని కవల్లో ఉన్నాయి. ఈ దినాల్లో చివరి గడిలో కనుక చాలామంది సహజంగా ప్రభా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని చాలా విషయాలు ప్రార్థన చేస్తారు. కానీ క్రైస్తవులు ఉపవాసం ఉండి చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన కొన్ని అంశాలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మీ దగ్గర జీవ గ్రంథం ఉంటే ఒకసారి వాక్యం తెరిచి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. నాతో చెప్పండి మాట. వినగలిగిన, గట్టిగా చెప్పాలి, వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేసినవే. ఏం వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. ఆమేన్ హల్లెలూయా. ఏమి చూడాలి? ముఖ దర్శనం, దేవుని ముఖ దర్శనం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఒక అమూల్యమైన విషయాన్ని మీ ముందు పెడుతున్నాడు. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను. ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితంలో నీవు సంపాదించావా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞానం కలిగిన సొలొమోను చెప్పిన ఒక మాటను మన ముందుకు తీసుకొచ్చాడు. ఏమిటి ఆ మాట అంటే, వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండు దేవుడిచ్చిన బహుమానమే. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, 3 పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈరోజు చాలామంది భూమి మీద భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే పొంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోతే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు మనం వారసులు కాలేం. ఈరోజు భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు గంటల తరబడి చేసే ప్రార్థన, కన్నీరు కార్చే అనుభవం, రోజుల తరబడి ఉపవాసం ఉండటం, దేవుని వాక్యాన్ని ఆకలింపు చేసుకునే ఆత్మ సంబంధమైన వరాలు సంపాదించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. బైబిల్లో ఏ వచనమైనా నాకు అర్థం కాలేదు అనడానికి వీల్లేదు. అన్ని వచనాల మీద పట్టుకలిగిన ఆత్మ సంబంధమైన కృప సంపాదించాలి. కష్టం వస్తే కన్నీళ్లతో, ఉపవాసంతో శత్రువును కుప్పగూల్చే ప్రార్థన అభిషేకం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దుఃఖంతో మోషే భక్తుడు అంటున్న ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే అక్కడ మోషే నోట ఉన్న ఒక మాట మనం చూస్తాం. 29వ అధ్యాయం 4వ మాట. ఇంకను అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విని చెవులను యెహోవా నేటికిని మీకు ఇచ్చి ఉండలేదు. ఈ మాట మీ అందరూ చూడాలి. చాలా మంది
దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని చూసి మోషే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సుఖీ సంపాక్యంతో, ఇశ్రాయేలు ముద్దు బిడ్డలతో మాట్లాడుతున్న మాట తెలుసా? అయినను నేటికి మీకు చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం లేదు, దేవుడు మీకు ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు ఇశ్రాయేలుకి దేవుడు చూచే కన్ను, దేవుని స్వరాన్ని వినే చెవి, దేవునితో గంటల తరబడి మాట్లాడే నోరు వారికి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా దేవుడు చూస్తూ మాట్లాడే నోరు సంపాదించాలి, దేవుని స్వరం వినగల చెవిని సంపాదించాలి. అంత మాత్రం కాకుండా దేవుడు ఎలా కదులుతున్నాడో, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో గ్రహించే మనసు సంపాదించాలి. దేవుడు నమ్ముకున్నారండి, ఇల్లు కట్టుకున్నారు, సంతోషమే. దేవుడు నమ్ముకున్నారండి, వివాహమైంది, సంతోషమే. దేవుడు నమ్ముకున్నాను, ఉద్యోగం వచ్చింది, సంతోషమే. అక్కడితో ఆగిపోకూడదు. ఈ ఉపవాస ప్రార్థనలో, ప్రభా ఇంకా నిన్ను చూడడం నాకు చేతనవ్వలేదు, నీ స్వరాన్ని వినే శక్తి నాకు లేదు, నిన్ను అర్థం చేసుకుని నీ దర్శనాన్ని గ్రహించే స్వభావం నాకు లేదు. ఈ రాత్రి నేనేమని ప్రార్థన చేస్తానంటే, నిన్ను చూడగల కన్ను, వినగల చెవి, గ్రహించగల హృదయం కావాలి అని మనము రోధించాల్సిన వారు ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచిన వారే, యొర్దాను ఏకరాశి అయితే అవతలకు వచ్చిన వారే, మన్నాను భుజించిన వారే, షెకెనా మేఘంలో ఇశ్రాయేలు యాత్ర చేసిన వారే. కానీ వారి గురించి ద్వితీయోపదేశ కాండంలో మనం ఇప్పుడు చదివిన 29:4 చూస్తే, నేటి వరకు మన్నా తిన్న మీరు, నేటి వరకు, ఈ రోజు వరకు మీరింకా గ్రహించే మనసు, దేవుని స్వరం వినే చెవి, ఆయనతో మాట్లాడే నోరును కలిగి లేరు. అయితే కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమిటి ఆ మాట? 13వ అధ్యాయం మత్తయి సువార్త. అందరూ బైబిల్ చకచక తీయాలి, ఎందుకంటే వాక్యమే మనకి ప్రామాణికం, వాక్యమే మనకి గుండు నూనె, వాక్యమే మనకి జీవం. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. పరలోక మర్మము మీకు అనుగ్రహింపబడిను. దేవుని స్తోత్రం కలుగుగాక. పాత నిబంధనలో స్వకీయ సాంపాక్యంగా పిలువబడిన ఇశ్రాయేలుతో మోషే అంటున్న మాట, జ్ఞాన సత్య స్వరూపమైన సంఘంగా సమాజం కూడా ఆశపడ్డ ఆ సంఘాన్ని చూసి మోషే అంటాడు, నేటికి మీకు చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం మీకు లేదు. కానీ కొత్త నిబంధనలో యేసుతో అడుగులేస్తున్న శిష్యులు చూసి దేవుడు అంటున్నాడు, ఈ మర్మము, పరలోక మర్మము మీకు అనుగ్రహింపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమించి 4 అద్భుతాలు చేశాడు. 4 అద్భుతాలు. వీటికి వెల చెల్లించలేం, వీటిని అర్థం చేసుకుంటే మన వల్ల కాదు. ఏమిటి ఆ 4 అంటే, మొట్టమొదటి దేవుడు మనకి యేసు రక్తాన్ని ఇచ్చాడు. నోరు తెరిచి చెప్పండి, ఏమిచ్చాడు? యేసు రక్తంలో పాప క్షమాపణ, యేసు రక్తంలో సంపూర్ణ స్వస్థత, యేసు రక్తంలో చీకటి అంధకార శక్తులు వెడలిపోతాయి. దేవుడి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తాన్ని మనకి ప్రసాదించాడు. అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం మన కొరకు కార్చబడింది. రెండోది, దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? అమూల్యమైన వరమేంటో తెలుసా? ఆయన మనకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసండి? రెండోది, ఆయన మనల్ని ప్రేమించి అనుగ్రహించిన జీవ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి భార్యలు చంపబడ్డారు, భర్తలు చంపబడ్డారు, పిల్లలు చంపబడ్డారు, అనేక మంది ప్రాణాలు త్యాగం చేయగా ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. మన పితరులు ఒక యెషయా గ్రంథాన్ని కొనాలంటే రాజులకు కూడా సాధ్యమయ్యేది కాదు, అంత ఖరీదు. యెషయా గ్రంథం ఐతోపియా రాణి కింద ఉన్నటువంటి మంత్రి కొనగలిగాడు. ఇర్మియా గ్రంథం ఆ దేశానికి ప్రధానమంత్రి ఉన్న దానియేలు కొనగలిగాడు. ఒక గ్రంథాన్ని కొనాలంటే వాళ్ళు మంత్రులు, అధికారులు అవ్వాలి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి కొంతమంది భక్తులు మూల్యం చెల్లించగా, లేకపోతే బైబిల్ సొసైటీ వాళ్ళు కొంత ఖర్చులు తగ్గించి 300కో 350కో మన చేతిలోకి 66 పుస్తకాలు నిడివిగలిగిన దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు మనం ఎంత ధన్యులు అంటే, మన పితరులైన అపోస్తుల కంటే ధన్యులం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ధన్యులమా కాదా?
ఒక్క గ్రంథాన్ని కూడా చూడకుండా చనిపోయారు మన పితరులు. ఒక్క పుస్తకాన్ని కూడా ముట్టుకోకుండా చనిపోయారు. మనం ఎంత ధన్యులు, ఎంత శ్రేష్ఠులో తెలుసా? 66 పుస్తకాల్ని వెల చెల్లించకుండా, కష్టపడకుండా, చక్కగా చదవదగిన, వీలు కలిగిన, చేతితో పట్టుకోగలిగిన బరువుతో చక్కటి పుస్తకం చేసి మన చేతిలో పెట్టారు. యేసు రక్తం దేవుడిచ్చిన బహుమానం. రెండోది పరిశుద్ధ గ్రంథం. దేవుడు నీకు బైబిల్ ఇచ్చిన, బైబిల్ చదవట్లేదంటే నీ అంత దుర్మార్గుడు లేనంటాను నేను. బైబిల్ దేవుడు నీకు ఇచ్చిన ఈరోజు వాక్యం చదవట్లేదంటే నీ అంత ఆత్మ నేత్ర వెలిగింపబడిన అవిధేయుడు లేడంటారు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి అతి ఖరీదైన జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం గట్టిగా. 4 బహుమానాల్లో మొదటిది యేసు రక్తం, రెండోది పరిశుద్ధ గ్రంథం, మూడవది పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు. మనం అడగకుండానే ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన మనతో ఉండే ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్ముడే మనకు ధైర్యం, ఈ పరిశుద్ధాత్ముడే మన నాయకుడు, పరిశుద్ధాత్ముడే మన నాయకుడు. ఇక 4వది చెప్తున్నాను, తల్లిలా లాలించి తండ్రిలా నడిపించే సేవకుడు సంఘం అనే పూట కోళ్ల వాని ఇల్లు ఇచ్చాడు. దేవుడు స్తోత్రగాక. యేసు రక్తం దేవుడిచ్చిన బహుమానం. రెండవది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ, 4వది పరిశుద్ధ సంఘం. దేవుడు మనకిచ్చిన సంఘం సేవకుడు అమ్మలాంటిది, నాన్నలాంటిది. ఈరోజు డబ్బుంటే బంధువులు మనతో ఉంటారు, కానీ డబ్బు లేకపోయినా మనతో ఉండి మన కొరకు ప్రార్థన చేసి ఓ చక్కటి సహవాసం అమ్మలాంటిది. వాక్యం చెప్పి హెచ్చరించే దైవజనుడు మనకి తండ్రి లాంటి వాడు. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, భారతదేశంలో క్రైస్తవ సంఘం ఇంకా దేవుని స్వరం వినడంలో బలహీనంగా కనబడుతూ ఉంది. పరలోక మర్మములు మీకు అనుగ్రహింపబడ్డాయి. ఒక ఆయన యెషయా గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉన్నాడు. ఈ లోపల పరిగెత్తుకుంటూ వెళ్తున్న పిలుపు అంటున్నాడు, చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? ఏమన్నాడండి? చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకుడుగా యవనస్తులారా, మీకు బైబిల్ అర్థమవడం ప్రారంభమైతే సెల్ ఫోన్ చూసే పని మీకు లేదు. బైబిల్ మీకు అర్థమైతే ఆటలాడే పని లేదు. బైబిల్ మీకు అర్థమైతే ఇక ఏదో వెతుకోవాల్సిన అవసరం మీకు లేదు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించడం మీకు అర్థమైతే మీకు దేంట్లోనూ ఆనందం దొరకదు. ఈరోజు సెల్ ఫోన్లో ఆనందం దొరుకుతుందంటే ఇందులో ఇంకా మీకు ఆనందం దొరకలేదు. ఇంకా టీవీ చూస్తూ గంటల తరబడి టీవీ దగ్గర ఉంటున్నారంటే ఇందులో మీకు జటామాంసం దొరకలేదు. ఇంకా మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారంటే జుంటెతే అనే దారం దొరకలేదు. ఇంకా ఈ గ్రంథం మీ దగ్గర తెరవబడలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, చదువుచున్నది గ్రహించుచున్నావా? ఒక మాట ఏంటో తెలుసా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదవని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు. ఆడేం క్రైస్తవుడు? క్రైస్తవుడు కాదు. అసలు బైబిల్ తెరవని క్రైస్తవుడు కాదు. అసలు పాస్టర్ అయినా పాస్టర్ కాదు అని నేను అంటాను. ఎందుకంటే అసలు అన్నం తిన్నాడు మనిషి ఏంటి? అన్నం తిన్నాడు చెప్పండి. అన్నం తినకపోతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్నం తినకపోతే ఆడు మనిషి ఏంటండి? గడ్డి తినేవాడు పశువు. మనిషి ఎలా అవుతాడు? ఈరోజు వాక్యం చదవకపోతే నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? నువ్వు దేవుని బిడ్డ అని భ్రమపడుతున్నావు. ఈ భ్రమ చాలా ప్రమాదకరమైంది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఇంతకాలం ప్రభు నమ్ముకుని అవుతుంది. ప్రభులో చాలా సంవత్సరాలు జీవిస్తున్నా నీకు వాక్యము అర్థమవుతుందా? నేను 2 మాటలు ఆపాదిస్తాను, జాగ్రత్త వినండి. మీరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వేదిక మీదకి వచ్చి పాటో మాటో సాక్ష్యమో ఏదో విధంగా పరిచయంలో వాడబడే ఇక్కడికి వచ్చే వ్యక్తులుగా ఉండాలంటే ఈ 2 చాలా కీలకమైనవి. ఏమిటా 2? అందరూ వింటున్నారు కదా. ఆదివారం ప్రసంగం విని మరలా ఆదివారం వరకు బైబిల్ ముట్టుకోకుండా ఉంటే మీరు కుర్చీలో కూర్చోవడానికి తప్ప ఇక్కడ రావడానికి పనికిరారు. మీరు ఆదివారం ప్రసంగం అయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు వాక్యం చదివేవాళ్ళు. ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థనలో ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఒక వరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సెల్ ఫోన్లో ఆనందించడానికి వీల్లేదు, నీవు టీవీలో ఆనందించడానికి వీల్లేదు, తిండిలో ఆనందించడానికి వీల్లేదు, లేదా సుఖంలో ఆనందించడానికి వీల్లేదు. దేంట్లో ఆనందించాలి? దేవారాత్రులు దేవుని వాక్యంలో ఆనందించాలి. ఇదే మనకి బలం, ఇదే మనకి జీవం, ఇదే మనకి ప్రభావం. ఈరోజు పాపంలో పడిపోతున్నావంటే నీలో వాక్యం లేదు. నేను 2 మాటలు మీకు చెప్తా ఉన్నాను. మొదటి మాట ఏంటి తెలుసా? ఆదివారం వాక్యం విని ఆదివారం వరకు మరలా బైబిల్ తీగిపోతే అతడు కుర్చీలో కూర్చునే విశ్వాసగానే ఉండిపోతాడు. దేవుని చేతిలో ఆయుధం అవ్వలేడు, ఎప్పటికీ పరిచయంలో శిష్యుడు అవ్వలేడు, వాడబడలేడు. అర్థమైంది నా మాట? ప్రతిరోజు బైబిల్ చదవాలి.
ముమ్మారు చదవాలి. ఎవరిస్తున్నారో మీరు బైబిల్ చదవడానికి సెలవులు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలగాక. పార్కులకి, పిక్నిక్లకి, పార్టీలకి సెలవు పెట్టుకుంటారే, అలా బైబిల్ చదవడానికి అపోస్తలుల గారికి ఇవాళ చదవాలని సెలవు పెట్టుకోవాలి. ఆదికాండం చదవాలని సెలవు పెట్టుకోవాలి. ఎలాగైనా ఇవాళ ప్రకటనలను అర్థం చేసుకోవాలి. 2-3 రోజులు సెలవు పెట్టుకోవాలి. మీరు ఏ స్థాయికి వెళ్ళిపోవాలి తెలుసా? బైబిల్ చదవడానికి ఉపవాసం ఉన్న రోజులు ఉండాలి. ఈ 2 రోజులు ఏం తినండి, ఎందుకంటే ఏ ధ్యాస ఉండకూడదు. పూర్తిగా బైబిల్ చదువుకోవాలి 2 రోజులు గదిలో ఉండి. ఆమేన్. అలా చూస్తున్నారేంటి? అదేంటి అయ్యగారు బైబిల్ తీయటమే కొత్తమేమో, అలాంటి 2 రోజులు గదిలో బయట రాబోతే మెంటలెక్కిపోతా, పిచ్చోళ్ళు అయిపోతాడు చూస్తున్నారేంటి? ఇంకో మాట చెప్పను, అడుగు ముందుకేసి బైబిల్ చదువుతూ తెల్లారిపోవాలి. దేవుని స్తోత్రం కలగాక. ఈరోజు సెల్ ఫోన్ చూస్తా మెంటలెక్కిపోయి తెల్లారు చూసేస్తున్నారు పెచ్చోడు చాలా మంది. ట్రైన్లో ఒకటి కొట్టేది నిన్న 2 అయినా ఇంకా చూస్తున్నాడు. 9ంటికి ట్రైన్ ఎక్కాడు, 9ంటి నుంచి చూస్తానే ఉన్నాడు. ఆడెవడో నాకు తెలియదు. ఆడికి 12ంటికి చెప్పాను, బాబు సెల్ ఫోన్ ఆఫీస్ పడుకోనన్నా, ఆరోగ్యం పాడైపోతున్నాను అని చెప్పాను. 1 గంటకు నాకు మెలకు వచ్చి చూస్తే ఇంకా సెల్ చూస్తున్నాడు. బాబు నాన్న సెల్ ఫోన్ కళ్ళు పాడైపోతాను ఆయన, అల్ట్రా వైట్స్ నాయన, నీకు తెలియదు నాన్న 40 సంవత్సరాలు పిచ్చడు అయిపోతావు, నువ్వు ఏ పని చేయలేవు, పిల్లలు ఎత్తుకుంటూ కూడా రాదు, పని చేయడం కూడా రాదు, నరాల వీక్నెస్ వచ్చేది. నా మాట బాబు, నేను చాలా మందిని చూస్తున్నాను ఈ 25 సంవత్సరాల సేవలో భారతదేశం అంతా తిరుగుతూ పిచ్చోడు అయిపోవడం నేను చూస్తున్నాను బాబు బాబు అని బతిలాడు. 2 అయినాడు ఇంకా తీయలేదు. దగ్గరికి వెళ్ళాను, సెల్ ఇచ్చిరేనా అన్నాను. నానెట్టాడు. దేవుని స్తోత్రం కలగాక. స్తోత్రం కలగాక. కొంతమందికి అలాగే చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంత భయంకరంగా మారిపోయారంటే ఎడిట్ అయిపోతున్నారు. డ్రగ్స్కి ఎలా బానిసలైపోతారో, టీవీకి, మనుషులకి, లేకపోతే సెల్ ఫోన్కి. క్రైస్తవుడు నువ్వు దేనికి బానిస అయిపోవాలంటే జీవం కలిగిన దేవుడి యొక్క వాక్యానికి. స్తోత్రం కలగాక. బైబిల్ చదువుతూ తెల్లారిపోయిన రోజులు ఉండాలి. బైబిల్ చదవడానికి ప్రత్యేకమైన ప్రతిష్ఠిత ఉపవాస దినాలు ఉండాలి. బైబిల్ చదవడానికి సెలవు పెట్టుకునే స్థాయికి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి గంటే. అసలు ఉపవాసుకోవడానికే ఖాళీ చేసుకోవాలండి అయ్యగారు, అలాంటి బైబిల్ ప్రత్యేకంగా చదవడానికి. సంగమా, కుర్చీలో కూర్చొని ఒక సాధారణమైన విశ్వాసం ఉండాలంటే ఈ రోజు వర్తమానం నీకు కాదు, నువ్వు వినకపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకుని నిద్రపోతే రెస్ట్ అన్న నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలగాక. ఈ రోజు వర్తమానం ఎవరికో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళ కొరకు, దేవుని కొరకు ఏదో చేయాలనుకున్న వాళ్ళ కొరకు. ఎందుకు దేవుని కొరకు చేయాలి? రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది భేదోళ్ళు ఉంటారు. పరలోకంలో గొప్పోళ్ళుగా ఉండాలంటే మీకు చెప్తున్న సత్యాన్ని జాగ్రత్తగా వినండి. తిన్నది పరలోకు రాదు, కట్టుకున్నది పరలోకు రాదు, సంపాదించింది పరలోకు రాదు. అయ్యా ఉదయకాలం పాస్టర్ గారు చెప్తున్నారు, స్థలం కొరకు దెబ్బలాడుకుని చచ్చిపోయింది. ఆ స్థలం ఎవరిదయిందో ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ పేరు, నువ్వు చచ్చిన తర్వాత నీ పేరు వేరు వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఆ స్థలం మారిపోద్ది. ఇక్కడున్నంత వరకే. తిన్నది పరలోకు రాదు, కట్టుకున్నది పరలోకు రాదు, సంపాదించిన పేరైనా, డిగ్రీలైనా, ఆస్తైనా ఏది మన వెనకాల రాదు. 2 పరలోకంలో మనతో వస్తాయి, మన కొరకు ఎదురు చూస్తాయి. ఏమిటా 2? కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. ప్రార్థన చేస్తున్నాం, సేవకులను దేవుడు ప్రేరేపించి ఇంత చక్కటి ప్రార్థనలు పెట్టినా ప్రార్థనలు వినియోగించుకోలేని వారుగా చాలా మంది ఉన్నారు. కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. ఈరోజు నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు నీకు జీవితం ఇచ్చినందుకు రుణము తీర్చుకోవాలి. ఆమేన్. ఆస్తులు సంపాదిస్తే ఈ లోకానికి ఘనత, ఆత్మలు సంపాదిస్తే పరలోకానికి ఘనత. దేవుని స్తోత్రం కలగాక. అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, ఆత్మీయంగా ఉంటే పరలోకానికి ఘనత. దేవుని స్తోత్రం కలగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ కూర్చోటంతో పాటు ఇక్కడ పరిచయలో వాడబడాలనుకుంటే ఆదివారంతో పాటు మిగతా రోజులు కూడా బైబిల్ని చదివే అనుభవం కావాలి. చదువుచున్నది గ్రహించుచున్నవా? ఇంకో మాట మీకు చెప్పాలి. ఏంటి ఆ మాట తెలుసండి? జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనా మందిరానికి ప్రారంభ సమయంలో మొదటి వ్యక్తి నువ్వే కావాలి. ఈరోజు ప్రార్థన 7 గంటల కంటే మొదటి వ్యక్తి నువ్వే కావాలి. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళే వ్యక్తుల్లో చివరి వ్యక్తి నువ్వే కావాలి. మీకు అర్థమైందా? ప్రార్థనకి ఎప్పుడు రావాలి? మొదట నువ్వు రావాలి. ఇల్లేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలి? కొంతమంది దొంగళ్ళ మధ్యలో వస్తారు, దొంగల్లాగా మధ్యలో పారిపోతారు. వాళ్ళు కుర్చీలో కూర్చోవడం తప్ప దేనికి పనికిరారు. ఓ పాట రాదు, ఓ మాట రాదు, ఓ ప్రార్థన రాదు, ఓ ఉపవాసం చేత కాదు, ఓ సువార్త చేత కాదు. ఎంత కాలం ఫలములు లేకుండా బ్రతుకుతావు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, చదువుచున్నది గ్రహించుచున్నావా?
చూడగలిగిన కన్ను సంపాదించావా? వినగలిగిన చెవి సంపాదించావా? ఎలా లోయలో దావీదు అంటాడు, అయ్యా నాకు ఇవి వాడుకలేవు, సౌలు రాజా నాకు ఇవి వాడుకలేవు, నాకున్న వాడుకేడు తెలుసా? నాకు ఒడిసల అలవాటు, నాకు రాళ్ళ అలవాటు, నాకు దుడ్డు కర్రదండం అలవాటు. ఈరోజు నీకు నాకు ఏం అలవాటు ఉండాలో తెలుసా? ప్రార్థన, వాక్యము అనేవి అలవాటు అయిపోవాలి. దేవుని బిడ్డలారా, మేము 8 సెంట్ల స్థలాన్ని పరిచయ నిమిత్తం కొన్నాం. కొన్నదాన్ని ఒక రౌడీ కబ్జా చేశాడు. ఆ రౌడీ అంటే ఎమ్మెల్యేలు కూడా చచ్చిపోతారు, ఎందుకంటే ఎమ్మెల్యే తాలూకు వ్యక్తులు కూడా చంపేసి కేసులు లేకుండా చేసుకున్నాడు. అంత బలమైన వ్యక్తి, జిల్లా గలగలాడుతుంది ఆ వ్యక్తి పేరు చెప్తే. అలాంటి వ్యక్తి మేము ప్రార్థనా మందిరం కడతామని చెప్పి ఆ స్థలాన్ని కబ్జా చేశాడు. ఇది నాది, అడుగు పెడితే తలకాయ ఉండదని చెప్పాడు. అంతే. పని చేయడానికి ఎవరు రావట్లా, శుభ్రం చేయడానికి కూడా ఎవరు రావట్లా. ఆ స్థలం పేరు చెప్తే చాలు ఆ రౌడీ కబ్జా చేశాడంటే ఊరంతా మారుమోగిపోయింది. మమ్మల్ని చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. అతని చేతిలోంచి ఎవరు తీసుకోలేరు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, బాబు ఇంకో స్థలం ఏదోలా కొనుక్కుంది కానీ ఆడి చేతిలో ఎందుకు అయ్యబడ్డావు, వదిలే, స్థలం పోతే పోయింది. ఎస్పీ అదే మాట, కలెక్టర్ అదే మాట, కోర్టుకు వెళ్తే అదే మాట, లాయర్లు వెళ్తే మేము కేసు కూడా మేము వాదించలేం, మేమేం చేయలేం. 3 సంవత్సరాలు నరక యాతన అనుభవించాం. దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని స్తోత్రం కలుగాక. మానవ ప్రయత్నాలు ఆపి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఆ స్థలంలోనే ఇప్పుడు మందిరం కట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చారు అంటాడు, బాబు ఆ రౌడీ చేతిలో నుండి స్థలాన్ని విడిపించుకున్నామంట కదా, నా స్థలం కూడా వాడి చేతిలో ఉంది, కొంచెం సెటిల్మెంట్ చేసి పెట్టు బాబు అన్నాడు. అయ్యా సెటిల్మెంట్ చేయడానికి నేను లేనండి, నాదేదో దేవుడు సెటిల్ చేశాడు. ఎవరు చాలా మంది వచ్చారు ఆ తర్వాత, మాకు సెటిల్మెంట్ చేయండి, మాకు సెటిల్మెంట్. మేము సెటిల్మెంట్ ఎలా చేసుకున్నామంటే మానవ జ్ఞానంతో కాదు, దేవుని సహాయంతో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అమ్మ చదువుచున్నది గ్రహించుచున్నావా? దేవుని వాక్యం నీకు ఎంతవరకు అర్థమవుతుంది? నీకుగా వాక్యం తినే శక్తి, వాక్యం అర్థం చేసుకునే శక్తి లేకపోతే నువ్వు పిల్లకాయలాగే ఉండిపోతావు. ఆత్మలో ఎదగాలి, ప్రభులో బలపడాలి, శత్రువు మీద యుద్ధాన్ని జులిపించాలి అంటే వాక్యం చేత బ్రతకాలి, వాక్యం చేత పోషింపబడాలి. ఈ రాత్రి నా వర్తమానం తెలుసా? చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం వాక్యంలో సంపాదించావా? దేవుని యొక్క వాక్యం చదివి గ్రహించగలుగుతున్నావా? వాక్యంలో జటామాంస జుంటితైన దారులు బలమైన ఆహారం సంపాదిస్తున్నావా? నేను అందుకోసం కొన్ని విలువైన విషయాలు మీకు చెప్తాను. వాక్యం ఎవరికి అర్థమవుద్ది? వాక్యం బాగా అర్థమవ్వాలంటే ఇంటర్నెట్ వాడాలా? ఇంకో సత్యం చెప్తున్నాను, ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పకుండా ఉండలేదు. ఏంటి ఆ మాట అంటే, ఎక్కువ యూట్యూబ్ చూసేవాడు ఎందుకు పనికి రాకుండా పోతారు. అనసొత్తున్నారెడ్డి నా గురించి చెప్పారన్నట్టు. మీ పాస్టర్ గారి ప్రసంగాలు తప్పితే ఇంకొకరి ప్రసంగాలేనండి. ఎక్కువ ప్రసంగాలు యూట్యూబ్లో విన్న వాళ్ళకి ఏ వాక్యం పనిచేయదు, ఏ వాక్యం గుర్తుండదు. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు పనికి రాని క్రైస్తవులు అయిపోతారు. చూశాను నేను, ప్రార్థన మానేసిన చూశాను, భ్రష్టులు అయిపోయిన చూశాను. ఎందుకంటే ఇన్ని వర్తమానాలని నాలా చెత్త పోగేసుకుని అసలైన పోగొట్టేసుకున్న వాళ్ళు చాలా మంది. దేవుడు మీకు దైవజనుడు పెట్టాడు, కావాలనుకుంటే మీరు ప్రార్థన చేసి ప్రభా మా సేవకుడిని మండించు అని ప్రార్థన చేస్తే ఆయన్ని ఇంకా బలంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యూట్యూబ్ మన చేతిలో ఉంది కదా అని చెప్తే మన ట్యూబ్ ఎగిరిపోతుంది, మన ఫీజు ఎగిరిపోతుంది. ఈరోజు యూట్యూబ్లో చాలామంది ప్రసంగాలు విని ఇంట్లో భోజనం చేయలేకపోతున్నారు, వీధిలో జై క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి నువ్వు పొందాల్సిన వరమేంటి తెలుసా? ఇల్లు కాదు, స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, దేవుని వాక్యం అర్థమయ్యే గొప్ప వరాన్ని పొందాలి. ఆ వాక్యం నీకు అర్థమైతే ప్రపంచ అంచులకు వాక్యమే తీసుకెళ్ళిపోద్ది. వాక్యం ఎక్కడ ఉంటుందో ఆ స్థలాల్లో నీవు ఉంటావు. ఈరోజు నీకు వాక్యం అర్థమైతే నీ బిడ్డలు నువ్వు జాగ్రత్త కట్టుకుంటావు. వాక్యం నీకు అర్థమైతే నీ జీవితాన్ని చాలా జాగ్రత్త కట్టుకుంటావు. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే చదువుచున్నది గ్రహించే అనుభవం లేదు. దేవుని స్వరాన్ని, వాక్యం అనే ఆయన స్వరాన్ని విని లేక చదివి విని గ్రహించే శక్తి వారికి లేదు. నేటికి నీ చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం ఇజ్రాయేలుకి ఎలా లేదో చాలా మందికి లేదు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది, అయ్యా నేను వాక్యం చదువుతాను నాకు అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వాలి అనుకున్న వారికి ఈ రాత్రి ప్రభు ఒక వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుని వాక్యం శిష్యులకి అర్థం అవడానికి, మిగతా వాళ్ళకి అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి విషయం మీకు ఇలా అర్థం అవ్వాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం, దీని నంతటిని కూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించుము. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నది. చాలా మంది అనుకుంటారు బైబిల్ని నాకున్న చదువును బట్టి చదవగలని. బైబిల్ని మన చదువుతో, మన అనుభవంతో, మన జ్ఞానంతో అర్థం చేసుకోలేం. ఇది అర్థం అవ్వాలంటే కొన్ని మెట్లు మనం ఎక్కాలి. దేవుని స్తోత్రం గాక. ఈరోజు ఇది కనుక అర్థమైతే నీ మనస్సులో అశాంతి అనేది ఉండదు. దేవుని స్తోత్రం గాక. అపజయం అనేది ఉండదు. దేవుని స్తోత్రం గాక. వాక్యం అర్థమైన వాళ్ళకి ఎప్పుడు నెమ్మది ఉంటుంది. వాక్యం అర్థమైన వాడికి ఎప్పుడు విజయమే. వారు ఎక్కడ అడుగు పెట్టినా ఘనతలు వారు చూస్తారు. ఎందుకంటే ఆది యందు వాక్యమే. నువ్వు దేవుణ్ణి అనుభవిస్తున్నావు. మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అవసరమైనది ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడుతుంది. ఏంటిది? యేసు పాదాల దగ్గర ఆయన బోధ వినుట. యేసు పాదాల దగ్గర ఆయన బోధ వినుట. ఈ చివరి దినాల్లో ఎక్కువ సంఘం బైబిల్ చదవాలి. దుర్బోధలు విచ్చలవిడిగా విహారం చేస్తున్నటువంటి ఈ దినాల్లో ఎవరిని పెడితే వాళ్ళని, అబద్ధగాల్లో తెల్లటి బట్టలు వేసుకున్న మాలాంటి ఇద్దరు పెద్ద బైబిల్ ఎట్టు వచ్చారంట. అమ్మా మేమందరికి ప్రార్థన చేస్తున్నాం, నీకు కూడా ప్రార్థన చేయమా అని అడిగితే అవి ఏం చెప్పాలి తెలుసా? నాకు ప్రార్థన చేసి ఒక అయ్యగారు ఉన్నారు, మా ప్రార్థన అయ్యగారు చేస్తారు, అయ్యా ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఆమె ఏం చేసింది తెలుసా? అయ్యా ప్రార్థన చేస్తారయ్యా, మాకు ఇంక కరువు, ఎంత ప్రార్థన చేసినా చాలట్లేదు అన్నట్లుగా లోనికి వచ్చి ప్రార్థన చేయమందంట. వాళ్ళు అరగంట సేపు ప్రార్థన చేశారట. ఈవిడ అనుకుందంట మనసులో, మా అయ్యగారు 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మీ అయ్యగారు కాదు, వాళ్ళ అయ్యగారు. నేను నావంక చూస్తుంటే నాకు అర్థమైంది. మా అయ్యగారు 2 నిమిషాలే ప్రార్థన చేస్తారు, వీళ్ళు అరగంట ప్రార్థన చేశారు. మామూలు భక్తులు కాదని చెప్పి 100 రూపాయలు కానుకిద్దాం అనుకున్న ఆవిడ 200 కానుకలు చేతితో పట్టుకుందట. అరగంట ప్రార్థన అయిపోయిన తర్వాత 200 కానుక ఇచ్చిన తర్వాత అలా అన్నారట, మేము కానుక తీసుకోమ్మా, ఉచితంగా ప్రార్థన చేస్తాం అంటే ఇంకా ఆశ్చర్యం వేసిందంటే ఈవిడికి. తెల్ల బట్టలు, పెద్ద బైబిలు, అరగంట ప్రార్థన, కానుక వద్దన్నారు. ఇలాంటి వాళ్ళే సేవకులు అనుకుందంట. తీరా ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే బంగారం లేదంట, డబ్బులు లేవంట, బట్టలు లేవంట. ఎంతసేపు ప్రార్థన? ఎందుకంటే ఆడు మూట కడుతున్నాడు అక్కడ. ఆవిడ మూట కట్టి ఆమెనే అయిపోయింది, మొత్తాన్ని సర్దేశాడు, మండిలో పెట్టేశాడు. ఆ 200 ఎందుకు వద్దన్నారంటే నీకు మిగిలే అయ్యే. ప్రతి ఓడిని నమ్మేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వచ్చేయకూడదు. మీకు విషయం తెలుసా? ఎవరిని పడితే వాళ్ళ లోనికి పిలిస్తే వారి పాపంలో పాలువారు అవుతారని బైబిల్లో రాయబడింది. మీకేం కొలువా? దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు, అమ్మగారిని ఇచ్చారు. మీతో కలిసి మోకరించి తెల్లవారులు ప్రార్థన చేస్తున్న ఒక బలమైన అభిషక్తులు ఇచ్చిన తర్వాత మీరు ఇంకొకరి వైపు చూసే అవసరం మీకే వచ్చింది. దేవుడు స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అయినా కానీ వాడు అక్కడే నిలబడి, అమ్మా కొన్ని విషయాలు మీకు తెలియదు, మీ పాస్టర్ గారు చెప్పట్లేదు, నేను చెప్తానంటే మొట్టమొదటి మీరు ఏమనాలి తెలుసా? అయితే మా అయ్యగారికి ఫోన్ కలుపుతాను, ముందు ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పలేనివి ఏమైనా ఉండి, బాబు నేను చెప్పలేని చెప్తున్నాడు చెప్పించుకోమ్మా అంటే మీ చేత చెప్పించుకుంటాను అనాలి తప్ప వెంటనే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి 4 మాట్లాడినా అనుకో, నీ చిన్న బుర్రకాయని 4 ముక్కలు చేసి కన్ఫ్యూజ్ చేసి చర్చికి రాకుండా చేసేస్తాను. ఈరోజు వాక్య జ్ఞానం ఎక్కువ ఉండాలి. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆనందిస్తే దేవుడిని అంత ఆనందిస్తాడు. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమిస్తాడు. వాక్యాన్ని ఇచ్చిస్తే దేవుడిని మెచ్చిస్తాడు. తమ్ముడు, బైబిల్కి మొదటి స్థానం ఇస్తే దేవుడు నీకు మొదటి స్థానం ఇస్తాడు. పొద్దున్న లేచిన తర్వాత మోకాళ్ళ మీద బైబిల్ చదివే అనుభవం నీకుంటే సాతాను నీ దరి చేరలేడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగే ఆ మాంత్రికుడు ట్రైన్ ఎక్కాడు. మాంత్రికుడు కదండి, మనుషులు దోచుకున్నానికి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది మేము ట్రైన్లో చూస్తుంటుంటాం, వారు ఎక్కడెక్కినా వాళ్ళకి సీట్ దొరికేది. వాళ్ళు ఇప్పుడెక్కినా ఎక్కడెక్కినా వాళ్ళకి సీట్ దొరికేది. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ప్లేస్ సంపాదించేస్తారు. కొంతమందికి స్టేషన్ దాటితే కానీ ప్లేస్ దొరకదు. అలాంటి మాంత్రికుడు ట్రైన్ ఎక్కాడు, మనుషులు దోచుకుంటూ లోనికి వచ్చి ఒక కుర్రోడు కూర్చుంటారు, నేను మాంత్రికుడు రా,
నాకు నువ్వు ప్లేస్ ఇవ్వాలి. లేదంటే సార్ నాకు ఇప్పుడే ప్లేస్ దొరికింది, దొరక్క 2 గంటల తర్వాత దొరికింది, ఒక పావు గంట కూర్చున్న తర్వాత మీకు ఇస్తానంటే ఏడ్రా గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి కమెంట్లో తీసి ఆ నీళ్లు తీసి మంత్రించి వాడి మీద జలితే వాడు కింద పడి బలిలా కొట్టుకున్నాడట. పక్కన ఆయన ఏమయ్యా ఏం చేసావు, ఈ కుర్రని ఏం చేసావు, వాడు గిలగలాడుతున్నాడంటే ఆయన మీద కూడా నీళ్ళు వేశాడట, వాడు గిలగలాడుతున్నాడు. అలా ఒక్కొక్కరితో గొడవ పెట్టుకుని ఆ భోగిలో ఉన్న వారందరినీ పడేస్తున్నాడట. ఈ లోపల చివరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? సాధు సుందర్ సింగ్. ఎవరు చెప్పండి? సాధు సుందర్ సింగ్ మీద నీళ్ళు ఎత్తుంటే తెచ్చుకున్న కూజలో నీళ్ళు అయిపోతున్నాయి, కానీ ఆయన మాత్రం కదలట్లా. నీళ్ళు అయిపోతుంటే ఈయనకి డౌట్ వచ్చి పప్పిలోని అందరూ అడుగుతున్నారు, ఇల్లు వచ్చేస్తారంటే ఆయన కింద పడేయట్లేదు అంటే ఆయన గుండెల్లో వాక్యం ఉంది, ఆయన నోటిలో వాక్యం ఉంది, ఆయన సంచిలో వాక్యం ఉంది. ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. హల్లెలూయా. చాలా మంది బైబిల్ పట్టుకుంటుందో సంతోషిస్తున్నారు, అక్కడ తాగిపోకూడదు. మన నోటుకు వచ్చేది వాక్యం. 10 మాటలు మాట్లాడితే కనీసం 2 మాటలనే వాక్యం ఉండాలండి. మీ ఇంట్లో ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం. క్యాలెండర్లో వాక్యం కాదు, గోడల మీద వాక్యం కాదు, ఎక్కడ తిరిగితే అక్కడ వాక్యం కాదు. మన నోట మన హృదయాన దేవుని యొక్క వాక్యం ఉండాలి. అలా దేవుని యొక్క వాక్యం ఉంటే ఏమవుతుందో తెలుసా? మీ ఇంట్లోకి రోగం రాదు, మీ ఇంట్లోకి దెయ్యం రాదు, మీ ఇంట్లోకి సమస్య రాదు, మీ ఇంట్లోకి శోధన కూడా రాదు. ఒకవేళ వచ్చినా నిలబడలేవు, ఎందుకంటే వాక్యమైన దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అమ్మా బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేసావు తమ్ముడు? ఈరోజు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకుంటే ఘనత ఏంటి తెలుసా? 10 సార్లు బైబిల్ పూర్తి చేసిన అది మన ఘనత. 20 సార్లు పూర్తి చేసిన అది మన ఘనత. అర్థమవుతుందండి? మనకి ప్రమాణకం మొట్టమొదటి విషయం బైబిల్ చదివి దాన్ని పూర్తి చేయడం కాదు, దాన్ని గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక వచనాన్ని పట్టుకుని రోజుల తరబడి ఆనందించే ఆ పరలోకపు సందర్భం చూపించాలి. ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా యవనస్తులారా సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవాలి. రోజుకి 2 లేక 3 అధ్యాయాలు చదివితే అవలేలుగా సంవత్సరంలో బైబిల్ అయిపోద్ది. నేను ఒక వారంలో కొత్త నిబంధనలు చదివిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నెల రోజుల్లో బైబిల్ 2 సార్లు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. మీటింగ్స్కి వెళ్తానే, ట్రైన్లో ప్రయాణం చేస్తేనే చాలాసార్లు రాయగఢలో ట్రైన్ ఎక్కి బైబిల్ చదువుతా, అర్రే వైజాగ్ వచ్చిందని చెప్పి 4 గంటల ప్రయాణం ముగిసిందని బ్యాగ్ లోన పెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. అలా బైబిల్లో ఆనందించగలిగితే నీ ఆరోగ్యాన్ని పాడు చేసే సెల్ ఫోన్తో, కుటుంబాన్ని పాడు చేసే సెల్ ఫోన్తో, అక్రమ సంబంధాలు, అన్య సంబంధాలు పెట్టుకుని జీవితాలు పాడు చేసుకునే దిక్కుమాలిన స్థితి మనకు రాదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, సంగమా ఈ సంఘం ఉపవాస ప్రార్థనలో వాక్యము గ్రహించే అభిషేకాన్ని పొందాలి, వాక్యమును ఆనందించే శక్తిని పొందాలి, వాక్యమును ఆనందించే మహిమను పొందాలి. ఎంతమంది ఆశపడుతున్నారు, అయ్యా నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు, వాక్యం అర్థమైతే నువ్వు చదువుతావు, అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలంటే ఈ గూఢమైన వాక్యానికి MA PhD చేస్తే సరిపోదు, డాక్టరేట్ చేస్తే సరిపోదు, ఏమన్నా ఇంకేదో జ్ఞానం అనుభవం ఉంటే సరిపోదు. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మనకు అర్థం అవ్వాలంటే కన్నులు తెరవబడాలి, పొరలు రాలిపోవాలి. ఒకరోజు ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నజరేయుడగు దేవుని కుమారుడు యేసు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. శిష్యులు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు దేవుని వాక్యం మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ కన్నులు తెరవబడాలి. దీని పేరే మారు మనసు. మారు మనసు అంటే ఇలా చెప్తారు, మాయ మనసు పోవటమే మారు మనసు, మలిన మనసు పోవటమే మారు మనసు, మృత మనసు పోవటమే మారు మనసు. 3 మాటలు చెప్పారు, గుర్తుపెట్టుకుంటారు లేదు. మాయ మనసు. పిల్లలు చూడండి, అమ్మ స్నానం చేస్తా నీళ్లు పెట్టంటారు. నీళ్లు పెట్టేవాడికి ఈ లోపల పావు గంటలో మనసు ఏమవుతుందో తెలియదు. అమ్మ ఇప్పుడు చేయండి, రేపు చేస్తాను అని వెళ్ళిపోతాడండి. మాయ మనసు. ఇదిగో నీకు సహాయం చేస్తానని చెప్తారు, మరలా మేము చేయలేమని చెప్తారు. మాయ మనసు. నీ మనసు నువ్వే నమ్మలేవు. ఈ మాయ మనసు పోయి మారు మనసు రావాలి. రెండవది మృత మనసు. కూటాలు అవుతున్నా ఏ స్పందన లేకపోయినా కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి, ఆశ లేదంటే మృతమైన మనసు. మృతమైన మనసు పోవాలి. మూడవది మలినమైన మనసు. ఎప్పుడు చెడు తలంపులు, ఎప్పుడు చెడు ఆలోచనలు, ఎప్పుడు చూసిన ఎవరిని కూడి చేద్దామా, ఆడబిడ్డలకి మగబిడ్డలకి ఎప్పుడు శారీరక సంబంధమైన ఆలోచనలు. మలినమైన మనసు పోవాలి. ఒకప్పుడు నాకు చాలా చెడు తలంపులు ఉండేవండి, కానీ ఇప్పుడు నేను మారు మనసు పొందాను, నాకు మహిమ కలిగిన తలంపులు వస్తున్నాయి. స్తోత్రం కలిగిన గాని
ఒకప్పుడు నాది మృతమైంది, ఎవరు చచ్చిపోయారన్నా బాధ అనిపించేది కాదు, ఎవరు పాడైపోతున్నా బాధ అనిపించేది కాదు, ఎవరు ఏమైపోయినా మృతమైన మనసు చెల్లించేది కాదు. ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. కష్టం అంటే, కన్నీళ్ళు అంటే, వేదన అంటే, బాధ అంటే, సేవకుడు అంటే, పరిచర్య అంటే, మృతమైన మనసు మారు మనసు పొందింది. మాయ మనసు, మాయ మనసు ఎంతమందిని మాపేస్తున్నారు, ఎంతమంది జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యము అర్థమయ్యే ఈ గొప్ప కృపావరం పొందాలంటే మొట్టమొదటి విషయం చెప్పండి, మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడాలంటే దేవునికి విరోధమైన విడిచిపెట్టి ప్రార్థన చేస్తే మన కన్ను తెరుస్తాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకసారి నేను ఖరగ్పూర్ వెళ్తా, వారం రోజులు రానని చెప్పి నా భార్యకి కావాల్సిన కూరగాయలు అన్నీ కొని ఆమెకి ఇద్దామని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. మాది ఒరిస్సా, అక్కడ ఒరియా మాట్లాడతారు, తెలుగు తక్కువ. రాయగడ విడిచిపెడితే ఇంకంతా ఒరియా, తెలుగు ఉండదు. హిందీ ఒరియా మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు. ఒక తెలుగావిడి వేరే చర్చికి వెళ్ళే సంఘ పెద్ద తెలుగావిడి 4 కోట్లు అవతల కూరగాయలు కొనుక్కుంటాం. ఆవిడ చూడగానే నాకు సంతోషం అనిపించింది. తెలుగావిడి కదా మాట్లాడదాం అని చెప్పి కనబడి నా వైపు తిరిగితే బాగుండదు, వందలు చెప్దామని చెప్పి తిరుగుతుందేమో అని చెప్పి కూరగాయలు కొనుక్కుంటా చూస్తున్నాను. విచిత్ర విషయం ఏంటంటే కేజీ బెండకాయలు కొండవు చోట, కానీ 1/2 కేజీ పచ్చిమిరకాయలు మాటల్లో పెట్టి బ్యాగ్లో వేసి, ఇంకో కొట్టుకాడికి వెళ్ళి ఉల్లిపాయలు కొంది, ఆయన మాటలో పెట్టి కొత్తిమీర కట్ట బ్యాగ్లో వేసి, ఎవరికి కనబడకుండా చాలా టాక్టిక్స్గా ఒకటి బ్యాగ్లో వేస్తుంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడా, మీరు భక్తులు కాబట్టి దేవుడు అంటారు. నేను చూస్తున్నాను, మీరు ఎక్కడ లేరు. దేవుని స్తోత్రం కనుక ఆవిడ అన్ని ఎత్తేయటం, దొంగతనం చేయటం ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. ఆవిడ నేను కొట్టు ఒకటి అయింది. ఈ లోపల వందనాలు అమ్మ అన్నాను. వందనాలంటే మీరేమంటారు? చేతులు కూడా ఎత్తరా మీరు? ఓసే వందనాలంటే ఏమనాలి? వందనాలు అనాలి. ఆవిడ వందనాలు లేదు, దిమ్మ తిరిగిపోయే మాట ఉంది. అంతా చూసారా అంది, కింద పడిపోలేదు అంతే ఆ మాటకి. అప్పుడు నేను అన్నాను, అమ్మ నీకున్న అభిషేకం ఎవరు ఉంటుంది? ఏం వరవమ్మ 1/2 కేజీ 1/2 కేజీ లేపేస్తున్నావు ఎక్కడికక్కడ. ఒక వారానికి కొంటున్నావు, 4 రోజులు వస్తువులు సంపాదించేస్తున్నావు. వాట్ ఏ వండర్ఫుల్ అభిషేకం అమ్మ అన్నాను నేను. అప్పుడు గుండె జారిపోయే మాట చెప్పింది. ఏంటి ఆ మాట అంటే, ప్రభువుని నమ్ముకోక ముందు కేజీ ఉల్లిపాయలు కొంటే కేజీ పచ్చిమిరకాయలు లేపేసేదాన్ని. కేజీ లేకుండా ఏది పట్టుకెళ్ళేదారు కాదు. నేను పెళ్లికి వెళ్తే పుస్తుల తాడు ఉండదు. నేను పెళ్లికి వెళ్తే ఏ చీరతో పెళ్లి చేస్తారో ఆ పెళ్లి చీరతో వచ్చేసింది. అలాంటి టాక్టిక్స్ నాది. కానీ ప్రభుని నమ్ముకున్నాను కనుక 1/2 కేజీ. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాను కనుక ఎంత మారుమనసు అండి. ఇలాంటి వాళ్ళకి వాక్యం అర్థం అవ్వడం, సేవకుడు అర్థం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైన వాళ్ళకి యేసు అర్థం అవ్వడం. 12 మంది శిష్యులు నిలబడడానికి కారణమైన తెలుసా? మీకు విషయం తెలుసా? చివరిలో యేసు ప్రభు ఎంతమందికి కనబడ్డాడు? రూపాంతరం చెందుతూ 500 మందికి కనబడ్డాడు. ఎంతమందికి? ఇదిగో నేను ఎలా వెళ్తున్నానో తిరిగి మరలా వస్తానని చెప్పింది 500 మందికి. కానీ మేడగదలు 120 మంది కనబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం అర్థమైంది. అర్థమైన వాడు మేఘం ఎక్కుతాడు, అర్థమైన వాడు మహిమలోకి వస్తాడు. అర్థం కాకపోతే అయ్యా నువ్వు సంఘానికి వచ్చినా దేవుని బిడ్డమైనా ఈరోజు నీకు వాక్యం అర్థం అవుతుంది. యుద్ధం చేయటం నీ వల్ల కాదు, నీకు వాక్యం బాగా అర్థం అవ్వాలి. వాక్యం అర్థం అవ్వాలంటే మనస్సు మారాలి. నువ్వు చేసేవి చేస్తూ ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఈ వాక్యాన్ని అందరికి ఇవ్వడండి. లోక సువార్త 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. 7 15వ సంవత్సరం అధిపతిగాను చతుర్థాధిపతిగాను ఇతురియా త్రకోనీతు దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను అధిపతిగాను అన్నయు కైపయు. ఈ మాట పట్టుకోండి, అన్న కైప. బైబిల్లో ప్రతిసారి ఒకే ప్రధాన యాజకుడు ఉంటాడు, కానీ యేసు కాలంలో 2 పాస్టర్లను పెట్టేశారు. అదో రాజకీయం. సరే ఇప్పుడు చదవండి. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడని యోహాను వద్దకు అధికారుల దగ్గర రాలేదు దేవుని యొక్క వాక్యం. ప్రధాన యాజకుల దగ్గర రాలేదు వాక్యం. వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది తెలుసా? 7 అరణ్యంలో ఉండి రోధిస్తూ అంగలారుస్తున్న యోహాను దగ్గరికి వచ్చింది. ఆమేన్. ఈరోజు వాక్యం అర్థం కావట్లేదు చాలా మందికి. సేవకులకు కూడా దేవుని యొక్క వాక్యం అర్థం కావట్లేదు. అమ్మా, నీవు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మొట్టమొదట పొందాల్సిన అద్భుతం ఏంటో తెలుసా? వాక్యం అర్థమయ్యే మనోనేత్రం తెరవబడాలి.
ఒక్కొక్క రాత్రి వాక్యం అర్థమైతే తెల్లాళ్ళు ఆనందిస్తూ గదిలో తిరుగుతుంటే ఏమైందంటే నవ్వుకుంటున్నారు, నాకు వాక్యం అర్థమైంది. ఈ వచ్చిన చాలా సంవత్సరాలకు అర్థం అవ్వాలా, ఈరోజు అర్థమైంది, అందుకే ఆనందంగా ఉంది, ప్రభుని స్తుతిస్తున్నాను. ఎన్నో రాత్రులు వాక్యం చదువుకుంటూ ఒంటరిగా నేను సంవత్సరానికి 32-40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. నా తోడు ఎవరిని తీసుకెళ్ళను, నేను ఒక్కడనే వెళ్తాను, భారం ఉండకూడదని. ఇన్ని 1000 కిలోమీటర్లు, ఇన్ని గంటలు ఎలా ప్రయాణం చేస్తాం? మీ ఊరు రావడానికి 13 గంటల పైనే ప్రయాణం చేశాను. ఒక్కడో 13 గంటలు. పాస్టర్ గారు ఎలా వస్తారంటే మెంటలు వచ్చేది కదా అంటే, మాకు తోడు ఎవరో తెలుసా? స్తోత్రం చెప్పండి. పక్కనున్న వాళ్ళు అడుగుతారు, ఎవరితో మాట్లాడేడు బాబు, రాసుకుంటావు, చదువుకుంటావు. ఇప్పుడు నేను వాడుతుంది 9వ బైబిల్. దేవుని స్తోత్రం కలగాక. ఒక బైబిల్ నిండా నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ప్రసంగాలు రావాలి, కొత్త తలంపులు రావాలి, కొత్త మాటలు రావాలి. మరలా బైబిల్ పక్కన పెడతాం, మరలా కొత్త బైబిల్. ఆ బైబిల్ నిండా దేవుడు మాట్లాడిన మాటలు, హెచ్చరించిన మాటలు రాసుకుని ఆ బైబిల్ అయిపోయిన తర్వాత మరో బైబిల్. దేవరాజయ్య గారు అయితే సంవత్సరానికి బైబిల్ కొనుక్కుని వాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలగాక. నూతన బైబిల్ ఎందుకు అవసరమో తెలుసా? నూతన స్వరం వినడానికి. ఆమేన్. నేను పుట్టినప్పటి నుంచి అదే బైబిల్ అన్నవాళ్ళు ఉన్నారు. ఈ రోజున బైబిల్ మార్చడానికి వాడికి కొత్త ధనం దొరకలేదు. వస్త్రాలు మార్చారు, నగలు మార్చారు, బళ్ళు మార్చారు, ఇళ్ళు మార్చారు, ఇంటి ఎలివేషన్ మార్చారు, కానీ బైబిల్ మాత్రం పాతదే. ఈరోజు నేను దుఃఖంతో చెప్తున్నాను, రేపు పొద్దున దేవుని ఎదుట దేన్ని బట్టి నిలబడతాం? దేన్ని బట్టి నిలబడి దీన్ని బట్టి నాకు ఈ స్థలం కావాలి, దీన్ని బట్టి నాకు ఈ అధికారం కావాలి అడగడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఈరోజు క్రైస్తవుడు మొట్టమొదటి పొందాల్సిన కృప ఏంటో తెలుసా? వాక్యం అర్థమయ్యే శక్తి. ఆమేన్. ఎంతమంది ఏకీపిస్తున్నారు? అమ్మా, ఈ వరం పొందకుండా ఏం పొందినా నువ్వు నష్టపోయినట్లే. పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆలు దిద్దడం రావాలి, ఆలు రాయటం రావాలి. ఆలు దిద్దడం రాకపోతే వాడు చదువు పూర్తి చేయడం చాలా కష్టం. సంగమా, ఒక వ్యక్తి విశ్వాస అయిన తర్వాత మొట్టమొదటి వాక్యం గ్రహించే శక్తి పొందాలి. ఆ వాక్యం అర్థం అవ్వాలంటే నేత్రము తెరవబడాలి. మొదట చెప్పండి, శిష్యుల మనోనేత్రాలు తెరవబడ్డాయి, అందుకే పరలోక మర్మం వారికి అర్థమవుతుంది. రెండో విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా. అయ్యా, వాక్యం బాగా ఎవరికి అర్థమవుద్దంటే, ఒకటి నేత్రాలు తెరవబడాలి. ఏంటండి? నేత్రాలు. క్రైస్తవుడికి నేత్రాలు తెరవబడాలి. దేవుడు మన చుట్టూ ఉన్న ప్రాకారం చూడడానికి మన నేత్రాలు తెరవబడాలి. రాబోయే దినాల్లో ఎలాంటి పరిచయం జరగబోతుందో ఆ పరిచయం చూసే నేత్రాలు మనకు తెరవబడాలి. వాక్యం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టుగా మన కన్నులు తెరవబడాలి. రెండో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి రెండో పాయింట్ అంటే, ఆత్మ మూలంగా. అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే వాక్యం మనకు అర్థం కాదు. నువ్వు ఆత్మలో ఎదిగే కొద్ది వాక్యం నీకు బాగా అర్థమవుద్ది. అయ్యా, ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం బాగా అర్థమవుద్ది. ఉపవాస కూటాలు పేరు పెట్టుకుని ఉపవాసాలు అని చెప్పి 3 మాసాలు తినేశారనుకోండి, వాక్యం అర్థం అవుతుంది. ప్రార్థనకు జవాబు రాదు, మోసం చేసిన వాడు అవుతాం. చాలా చోట్ల ఉపవాస కూటాలని చెప్తున్నారు, ఎవరు ఉపవాసం ఉండలేదు. అది చాలా ప్రమాదకరం. మన వేషధారులు అయిపోతాం, లేని శాపాన్ని తెచ్చుకుంటాం. అమ్మ, ఉపవాస ప్రార్థనలు కనీసం 40 రోజులు ఉంటే సంతోషం. ఒకవేళ నీకు ఆరోగ్యం బాగోలేదు, కొన్ని రోజులైనా ప్రయత్నం చేయవా? కొన్ని రోజులైనా మోకరించవా? కొన్ని రోజులైనా కన్నీరు కార్చవా? ఈ ప్రార్థన దినాల్లో నీవు ఏం వరంగా పొందాలంటే వాక్యము గ్రహించే శక్తి పొందాలి. స్తోత్రం కలిగిన. ఇది మన పితలకు అర్థం కాలా. ఈ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడు చట్టంగాను లేకపోతే ఆజ్ఞగానే చూశారు, కానీ దేవుని ప్రేమను కానీ దేవుని కనికరాన్ని కానీ ఆజ్ఞలో ఉన్న మహిమను కానీ వారు అర్థం చేసుకోలేదు. చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం మీకు ఈ రోజుకి రాలేదని దుఃఖంతో మోషే తన సేవ ముగింపులో వేదన చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు తన సేవలు అంటున్నాడు, శిష్యులారా, పరలోక మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. ఆమేన్. పరలోక మర్మం మీకు అనుగ్రహింపబడ్డానికి కారణం ఏంటంటే, మీ నేత్రాలు తెరవబడ్డాయి. మూసుకుపోయిన నేత్రాలు కాదు, లోక సంబంధమైన వాటిని చూసే నేత్రాలు కాదు, ఆత్మ సంబంధమైన వాటిని చూసే నేత్రాలు కనుక మీ నేత్రాలు తెరవబడటం వల్ల ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మీరు చూడబోతున్నారు. ఇక రెండో విషయం గమనిస్తే,
ఆత్మ మూలంగా ఇప్పుడు ఈ మరణం మీకు బయలుపరచబడబోతుంది. అయ్యా, పరిశుద్ధాత్మను పొంది వాక్యాన్ని గ్రహించాలి. ఆత్మ పొందని వారికి దేవుని వాక్యం అర్థం అవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మను పొందావా? అయ్యా, నేను ఇలా చెప్తున్నాను చూడండి. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మరలా 4వ అధ్యాయంలో వారు ప్రార్థన చేస్తుండగా భూమి కంపించింది, ఆత్మ మరలా వారి మీద కుమ్మరింపబడింది. చాలాసార్లు మనకు అర్థమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మనం తప్పు చేస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం, మనమే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మనమే ఆయనకు దూరం అవుతాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు దూరం అవద్దు. మరలా ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. నూతనమైన అభిషేకం పొందుతుండాలి. నువ్వు ఎంత ఆత్మచేత నింపబడతావో ఆ పాళ్ళు బట్టి, ఆ లెవెల్ బట్టి ఏమవుతుందో తెలుసా? నీకు వాక్యం బాగా అర్థమవుతుంది. అయ్యా, వాక్యం అర్థమయ్యే అభిషేకాన్ని సంపాదించు. దేవుని యొక్క వాక్యంలో ఆనందించే గొప్ప కృపను సంపాదించు. వాక్యం నీకు అర్థమైతే దయ్యాలు నీ దరిదాపులు నిలబడలేవు. ఆమేన్. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో గొప్ప వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా వాగ్దానం? దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో, యోహాను సువార్త 10:35లో లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములు. స్తోత్రం చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారంటే, డబ్బు ఎవరికి వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు, మేడం ఇద్దరు ఎవరుకుంటే వాళ్ళే గొప్పవాడు. మంచిదే కాదంటలేదు, ఉండనివ్వండి. ఈ లోకంలో ఉన్నాం కనుక ఇల్లు అవసరమే, ఆస్తంతో అవసరమే కాదని నేను అనట్లేదు. అవి ఈ లోకానికే ప్రయోజనకరం. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే నీకు వాక్యం అర్థం అవ్వాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఆండ్రూస్ అనే భక్తుడు 60 దేశాలకి బైబిల్ స్మగ్లర్గా ఈ బైబిల్ తీసుకెళ్ళాడు. ఒకరోజు దొరికేసాడండి. దొరికేస్తే చెట్టు కట్టి భయంకరంగా కొట్టి, మనము స్కిన్ తీసేస్తాం, చికెన్కి స్కిన్లెస్ బాడీ చేస్తాం, అలా ఆయన శరీరాన్ని ఒలిచేశారండి. ఒలిచి తారు పూచి ఆయన అంటించినప్పుడు 3 రోజులు కాలుతో చనిపోయాడు. ఒక్కరోజు చంపలేదు ఆయన. 3 రోజులు కాలుతో చచ్చిపోయినప్పుడు ఆయన ఏమి వచ్చాడు తెలుసా? నన్ను కాల్చండి, రొమేనియా మీ దేశానికి ఒక్క కాపీయే నేను తేగలిగాను, ఆ ఒక్క కాపీని కాల్చకండి, నన్ను కాల్చండి. ఎన్నిసార్లైనా కాల్చండి, ఎన్ని రోజులైనా కాల్చండి, నేను తెచ్చిన బైబిల్ మాత్రం కాల్చకండి. దేవుని వీళ్ళరా, ఆండ్రూస్ అనే భక్తుడు చాలా భయంకరమైన శ్రమను అనుభవించాడు. రిచర్డ్ ఉల్మ్యాన్, చాలా మంది భక్తులు ఈ బైబిల్ మన చేతిలోకి తీసుకురావాలని వీళ్ళేం కేరు, ఎంత ప్రయాసం. 6 నెలలు చిన్న దీపం పెట్టుకుని పగలంతా డ్యూటీ చేసి రాత్రంతా తర్జుమా చేసి, పగలంతా డ్యూటీ చేసి రాత్రంతా తర్జుమా చేస్తే ప్రింటింగ్ మిషన్తో పాటు తర్జుమా చేసిన కాగితాలు కాలిపోయి, మరలా ప్రయాసపడి కళ్ళు వాచిపోయి నీరు గారిపోతున్నా నిద్ర లేకుండా తర్జుమా చేసి, ఎందరో ప్రయాస, ఎందరో కన్నీళ్ళు. ఇంత అమూల్యమైన వాక్యం నీ చేతిలో పెట్టి 66 గ్రంథాలు తీసుకొచ్చిన ఒక్కసారి కూడా చదవకపోతే నేను దేవుడు ఎవరు కూడా తెలుసా? వీళ్ళంతా సోమరులు, వీళ్ళంతా అవిధేయులు, వీళ్ళంతా అజ్ఞానులు లేరని రేపు పొద్దున చాలా భయంకరమైన శిక్ష మనకు రావచ్చు. ఈరోజు బైబిల్ పట్టుకున్నందుకు దీన్ని మనం పూర్తి చేయాలి, దీన్ని మనం చదవాలి. ఇలా చెప్తాను, జాగ్రత్త వినండి, రాసుకున్నా పర్వాలేదు. బైబిల్ గురించి 4 మాటలు ఎప్పుడు మర్చిపోకండి. ఏమిటి ఆ మాటలు అంటే, 1 పఠించాలి. బైబిల్ ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? బైబిల్ చదవకపోతే రోజును ప్రారంభించకూడదు. ఫస్ట్ ముట్టుకోవాల్సింది వాట్సాప్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, ఫస్ట్ ముట్టుకోవాల్సింది బైబిల్. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బైబిల్ని పఠించాలి. రెండోది పరిశీలించాలి. ధ్యానం అంటాం దాన్ని. పరిశీలించాలి. ఏదో చదువుకోవడం టెక్స్ట్ బుక్ కాదు, చదువుకుంటూ వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ప్రభు నాతో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన ప్రతిరోజు మాట్లాడతాడు. ఇప్పటికే ఆయన గ్రంథం, బ్రతుకున్న గ్రంథం, జీవం గల గ్రంథం, అందరితో అన్ని క్షణాలు అన్ని వేళ మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. పఠించాలి, పరిశీలించాలి. మూడవది బైబిల్ని పాటించాలి. నీకు ఎంత వాక్యం వచ్చు ముఖ్యం కాదు, ఎంత వాక్యం అనుసరిస్తున్నావు అనేది ముఖ్యం. బైబిల్ అంతా ఎరిగినా నేను నరకానికి వెళ్ళిపోవచ్చు, కానీ బైబిల్ ఒక పేజీని అనుసరిస్తే పరలోకానికి దూసుకుపోతాను. దేవుని స్తోత్రం కలుగుగా. నేను వక్తనై ప్రపంచమంతా వాడబడినా బైబిల్ ప్రకారం చేయకపోతే నరకానికి వెళ్ళిపోతాను. బైబిల్ చదివి అలాగ చేయాలి, బైబిల్ విని అలాగ చేయాలి, బైబిల్ చెప్పి అలాగ చేయాలి. మొదటిది పఠించాలి, వెరీ గుడ్ తల్లి. రెండవది పరిశీలించాలి. మూడవది, నాలుగవది ప్రకటించాలి. నీకు తెలిసిన వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. మీరు వాక్యం బాగా చెప్పడం వల్ల గుర్తుంటుందండి. మీరు ఎంత వాక్యం చదువుకుని నోట్స్ రాసేసుకున్నా, డైరీలు నింపేసిన వాక్యం గుర్తుండదు. వెంటనే నాకు వాక్యం బాగా అర్థమైతే నా భార్యను లేపేస్తాను,
లేపి నాతో దేవుడు మాట్లాడాడు. 2, 3 కూర్చోబెట్టి మొట్టమొదటి ప్రసంగం ఎవరు చేస్తారు తెలుసా? అందుకే నా తర్వాత సేవకురాలు అయిపోయింది. స్తోత్రం కలిగిన కాక. నా ఫస్ట్ ప్రసంగం దేవుడు నాతో మాట్లాడాడంటే ఆ మర్మం మొట్టమొదటిగా నా భార్యతో మాట్లాడతాను. దేవుడు స్తోత్రం కలిగిన కాక. ఈ మధ్యకాలంలో భార్య భర్తలు అసలు మాట్లాడుకోవట్లేదు, మాట్లాడకుండా మానేశారు. మీ కుటుంబం బాగుండాలంటే సీక్రెట్ ఒకటే, ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎవరితో? మీ ఆవిడతో నువ్వే, వేరే వాళ్ళతో కాదు. మీ ఆయనతో నువ్వే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు. కొంతమంది అన్నం కూడా సెల్ ఫోన్తోనే తింటున్నారు, పక్కలో కూడా సెల్ ఫోన్ వేసుకుంటున్నారు, ఆఖరికి బాత్రూమ్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారంట మహానుభావులు. అంత దారుణం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. వాక్యము అర్థమవడం అనేది LKG లెవెల్. ఇది మొట్టమొదటి క్రైస్తవుడికి ఉండాల్సిన అద్భుతమైన వరం. ఈ వరం పొందకపోతే ఇంకా ప్రభువులోకి వచ్చి నువ్వేమి సాధించినట్లు ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో 22వ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వాక్యము గ్రహించే శక్తి కావాలి. అందుకోసం నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మ చేత నింపబడాలి. దేని చేత నింపబడాలి? దేవా, నీ వాక్యం నాకు అర్థమైనట్లుగా నన్ను అభిషేకించిన. నీ ప్రత్యక్షత మీద నీ ప్రతిష్ట ఆధారపడిందమ్మా. ఈరోజు ఎంత చెప్పినా పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే నీకు ప్రత్యక్షత లేదు, నీకు వాక్యం యొక్క పోషణ లేదు. మొక్కకు నీళ్ళు అవసరం లేకపోతే ఎండిపోద్ది, క్రైస్తవుడికి వాక్యం అవసరం లేకపోతే ఎండిపోతాడు. నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా సాతాను స్థలంలో తిరుగుతున్నావు, లోకంలో తిరుగుతున్నావు. అక్కడ నీకు బలమేంటి తెలుసా? ఒక ఆదివారం భోజనం సరిపోదు, రోజు భోజనం చేయాలి. ఇంటికాడ టిఫిన్ చేయాలి. అమ్మ అర్థమవుతుందా? ఇంటికాడ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేయకపోతే నువ్వు నిలబడలో పనిలో నీరసమైపోతావు. అలాగే లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలంటే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, వాక్యము చేత పోషింపబడాలి. ప్రభు అంటున్న మరో సత్యం ఏంటి తెలుసా? కొంతమంది అనుకుంటున్నారు పరిపూర్ణంగా క్రైస్తవులుగా జీవిస్తాం. ఎందుకంటే పేతురు జీవించాడు, పౌలు జీవించాడు, యేసయ్య జీవించాడు, మనము జీవిస్తాం. స్తోత్రం కలిగిన. మనం వాక్యానుసారంగా జీవించకే మనలో బలం లేదు, మనలో అభిషేకం లేదు, మనలో ఆత్మ లేదు. ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, వాక్యం అర్థమవ్వాలంటే కన్నులు తెరవబడాలి. రెండో మాట, ఆత్మ చేత నింపబడాలి. ఏంటండి? ఆత్మతో. ఇందాక చదివిన మాట మరలా మీకు పరిచయం చేస్తాను. లోకా 3:2 ఒకసారి చూడండి. లోకా సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం యోహాను దగ్గర రావడం కారణం ఏంటంటే 30 సంవత్సరాలుగా తిండి లేకుండా మలమల మాడిపోతున్నాడు. మాట్లాడు దేవా, నీవిచ్చిన మాట ద్వారా ప్రపంచాన్ని కదిలిస్తాను. దేవుని స్తోత్రం కలగా. నీ మాట కావాలి. ఈరోజు మీ పిల్లలు దేవుని మాట వినట్లేదా? మీరు బాగా వాక్యం చదివి వాక్యం చెప్పండి, వాళ్ళు మారిపోతారంతే. వాక్యానికి ఆ శక్తి ఉంది. నీ భర్తను మార్చేది వాక్యం, అన్యులు మార్చేది వాక్యం కాదు. నీ భర్త ఈరోజు చర్చికి రావట్లేదా, ఉపవాసం ఉండట్లేదా, దేవునికి భయపడలేదా? వాక్యం చదువు, వాక్యం చెప్పు. నీ భర్తను మార్చగల శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. నీ భార్యను మార్చే శక్తి వాక్యంలో ఉంది. కుటుంబ ప్రార్థన అయిపోయిందా? వాక్యాన్ని ప్రయోగించు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా? వాక్యాన్ని ప్రయోగించు. వాక్యం వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగుతుంది. ఇంట్లో ఒంట్లో ఉన్న రోగం ఎగిరిపోద్ది. స్తోత్రం కలిగిన. మూడవది, వెల చెల్లించకుండా వాక్యం అర్థం అవ్వదు. వెల చెల్లించాలి. అర్థమైపోయినా మరలా చదవాలి. నీ ధ్యానాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ వారం ఆ వాక్యం మీదే సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. పిలుపు రథం మీద వెళ్తున్నాడు, పెద్ద గ్రంథం చుట్ట. యెరూషలేము వెళ్ళి ఏం కొనుక్కున్నావయ్యా? పెర్ఫ్యూమ్ కొనుక్కున్నావా? దుబాయ్ వెళ్ళి కట్టలు తెచ్చేసుకుంటావు. నువ్వేం కొనుక్కున్నావు అంటే బంగారం కాదు, పెర్ఫ్యూమ్లు కాదు, లేదా అక్కడ ఉన్నటువంటి చక్కటి ఫ్రూట్స్ కాదు. నేనేం తెచ్చుకుంటున్నాను తెలుసా? నా ఆస్తంతా పోసి, నా డబ్బంతా పోసి యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తెచ్చుకుంటున్నాను. ఎప్పుడైతే కొన్న తర్వాత సెల్ ఫోన్ 3 రోజులు వదలతోండి, తెగ చూసేస్తారు ఫీచర్స్ ఏంటని. అలా ఆ యొక్క యెషయా గ్రంథాన్ని రథం మీద చదువుతున్నాడు. ఆ శక్తిని బట్టి సేవకుడిని పంపించాడు అక్కడికి. స్తోత్రంగా. ఈరోజు నీకు ఆశ ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు. అనండి ఒకసారి. ఆశయం ఉంటే దేవుడు అభిషేకం ఇస్తాడు. ఆశయం అంటే ఎలాగైనా సేవ చేయాలా, ఎలాగైనా మందిరం కట్టాలా, ఎలాగైనా పరిచయం చేయాలి. ఏ ప్రాంతంలో అయితే ఇప్పుడు మందిరం కడుతున్నావో 2022 9వ నెల 13వ తారీఖున 3 సార్లు నన్ను నరికేపోయారు. నరికెత్తున్నవాడు ఏమన్నాడు తెలుసు? ఈ ఏరియాలోకి పాస్టర్ రాకూడదు, ఈ ఏరియాలో క్రైస్తవులు ఉండకూడదు,
ఎంటర్ ఎక్కడ మా ప్రాంతంలో క్రైస్తవుడు లేడు, పాస్టర్ లేడు, నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ మార్చేది చూస్తున్నావు. ఎక్కడ మాత్రం క్రైస్తవుడు ఉండకూడదు, ఎక్కడ మాత్రం పాస్టర్ గారు ఉండకూడదు. ఆడు కత్తితో నరికిస్తూ అంటున్న మాటలు నా గుండెల్లోకి ఎలాగొచ్చేది తెలుసా? నీకే అంత పౌరుషం ఉంటే ఎక్కడే సేవ ఉండకూడదు, ఎక్కడే పాస్టర్ గారు ఉండకూడదు అని నీకే అంత ఉంటే, ఎక్కడ ఉండకూడదు అంటున్నావో అక్కడే మందిరం ఉండాలి, అక్కడే పాస్టర్ ఉండాలి, అక్కడే సేవ ఉండాలి. నాకెందుకు ఉండదురా అనుకున్నాను మనసులో, ఇప్పుడు అక్కడే కడతానా. స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదని నీకే ఉంటే ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఎందుకు ఉండకూడదు అని నాకు కసి ఉండాలి. స్తోత్రం కలిగినగా. అది కొడతాడంట, తిడతాడంట, పారిపోకూడదు. పారిపోతే మళ్ళీ ఆ ఏరియాలో నిలబడలేము. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, మనకి పెట్టుబడి కావాలి, మూల్యం చెల్లించాలి. 30 సంవత్సరాలు అరణ్యంలో ఏడుస్తున్నాడు. మాట్లాడు దేవా, ఒక్క కేకేసాడంటే ఊళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. నీ దగ్గర దేవుని వాక్యం ఉంటే జనం పరిగెట్టుకుంటూ వస్తారు. నీ దగ్గర వాక్యం ఉంటే నీ ఇంటి వారు నీ దగ్గరికి పరిగెట్టి వస్తారు. అసలు నీ పరిస్థితే మారిపోద్ది. నీ నోట దేవుని మాట, నీ గుండెల్లో దేవుని మాట, నీలో దేవుని మాట ఉడకటం ప్రారంభమైతే అందరూ నీ అటెన్షన్లోకి వచ్చేస్తాయి. ఆ ప్రాంతం అంతా నీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది. ఆ ప్రాంతం అంతా నీ చేతి కిందకి వచ్చేస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కూడా సరిదేని మేము పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, కన్నులు తెరవబడిన వారికి వాక్యం అర్థం అవుద్ది. రెండవది, ఆత్మ చేత నింపబడుతున్న వారికి వాక్యం అర్థం అవుద్ది. మూడవది, వేల చెల్లించాలి. అదే తెల్లవారులు బైబిల్ చదవటం. అర్థమయ్యే వరకు నేను ఆగనంటే మరలా చదివి 1 గంట ప్రార్థన చేయడు, ప్రభా నాకు అర్థం అవ్వలేదు, మరలా చదివి మరలా 1 గంట ప్రార్థన చేయడు. అలా ఎన్నోసార్లు కొన్ని వచనాల కొరకు రోజులు తరబడి ఉపవాసం తెల్లారులు కన్నీటితో ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీకు అర్థం అవ్వాలంటే వెల చెల్లించాలి, ఉపవాసం ఉండాలి, అండ్ ఆన్లైన్లో జాగారాలు చేయాలి. వాక్యం కొరకు కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ మాట అర్థం ఏంటి, ఈ మాటకు మూలాలేంటి, ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఇక 4వ విషయం, అద్భుతమైన విషయం చూడండి. నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మీకు అర్థమైతే మీరు చాలా దీవెనపడతారు. సువార్త 16వ అధ్యాయం 11వ వాక్యం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేస్తారు? మరలా చదువుతున్నారు, ఇది అర్థం అవడం కొంచెం కష్టం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేస్తాడు. సత్యమైన ధనము అనగా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సంఘము, 2 వాక్యము. చెప్పండి, సత్యమైన ధనం అంటే ఏంటి చెప్పండి? ఒకటి సంఘము, 2 వాక్యం. దేవుని సంఘము, దేవుని యొక్క వాక్యం మనకు దొరకాలి అంటే అన్యాయపు సిరి విషయంలో నమ్మకం ఉండాలంట. కొత్త నిబంధన డబ్బులకి 2 పేర్లు పెట్టింది. ఒకటి అన్యాయపు సిరి, ఈ 10,000 జీతం తెచ్చి పెడతాం, పెట్టిన సాయంత్రానికి మన ఇంట్లో ఉండకుండా 500 ఎన్ని 500 ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతాయో. దేని 10,000 తెచ్చాను కదా, ఏవి డబ్బులు అంటే 2,000 ఇట్టండి, పాలు బిల్లు కట్టానండి, 3,000 రేషన్ బిల్లు కట్టానండి, ఇలా లిస్ట్ వేసి సాయంత్రం కల్లా 500 చేతిలో పెడతాను. ఇది అన్యాయపు సిరి. వచ్చిన రోజే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎవరి దగ్గర ఉండదు. అన్యాయపు సిరి ఎవరికి సొంతం కాదు, డబ్బు ఎవరి దగ్గర ఉండదు, అన్యాయపు సిరి. 2వ మాట, ధన మోసం అనండి. దేవుడు డబ్బు పెట్టిన పేరేంటండి? డబ్బు ఎప్పుడు మోసం చేస్తుంది, ఎవరు సొత్తు కాదు. ఈ రోజు ఉన్నవాడు నీవు, రేపు ఏమవుతావు? లేనోడు అవుతావు, లేనోడు ఏమవుతాడు? ఉన్నవాడు అవుతాడు. డబ్బు ఎవరి సొంతం కాదు, అన్యాయపు సిరి ఎవరి దగ్గర ఉండదు, ప్రయాణం చేస్తూనే ధన మోసం, డబ్బు ఎప్పుడు మోసం చేస్తుంది, ఎవడు సొత్తు కాదు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఉన్న ఆ అన్యాయపు సిరే, ఆ ధనమోసమే, ఆ డబ్బు విషయంలో నీవు నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవరిస్తారు? ఈరోజు నేను చెప్పే మాట ఏంటి తెలుసా? వాక్యం అర్థం అవ్వాలంటే కన్నులు తెరవబడాలి, వాక్యం అర్థం అవ్వాలంటే ఆత్మచేత నింపబడుతూ ఉండాలి, వాక్యం అర్థం అవ్వాలంటే వెల చెల్లించాలి. 4వది, దేవునికి ఇవ్వని వారికి వాక్యం అర్థం అవ్వదు. దేవునికి ఇవ్వకపోతే, దశమ భాగము దేవునికి ఇవ్వకపోతే వారికి వాక్యం అర్థం అవుదండి. అమ్మా, ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటున్నారు లేదో నాకు అర్థం అవట్లా. మరో చూపుతుంది ఈ మాట. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవడో మీ వశం చేస్తారు. దశమ భాగం నమ్మకంగా ఇచ్చి మనం దీవింపబడాలి. దీవింపబడమే కాదు, దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. చూడగలిగిన కన్ను, వినగలిగిన చెవి, గ్రహించే హృదయం వారికి ఇస్తాడు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది యాపిల్స్కాయ తిన్నారు?
తిన్నాను అంటే రేపు తెమ్మంటాడేమో అన్నట్టు మీరు మాట్లాడరు. నాకు వద్దమ్మా, అయ్యగారు అమ్మగారు సొంత బిడ్డను చూసుకుంటున్నారు, మీరేం తేవద్దు. తిన్నారా? కాయ తింటున్నప్పుడు ఏముంటాయి మధ్యలో? గింజలు ఉంటాయి. గింజలు తినేసారు ఎప్పుడైనా? గింజలు తినకూడదు, అవి విత్తుకోవాలి. కాయంతా తినే, దశమ భాగం మాత్రం మందిరంలో విత్తుకో. విత్తనాలు తినేయటం వల్లే నీ పిల్లలకు ఆస్తి లేకుండా చాలా భయంకరమైన లేమితో ఇబ్బందిపడుతున్నావు. ఈరోజు సేవకుడిగా చెప్తున్నాను, 20 సంవత్సరాల సేవలో పావులు అప్పు చేయడం నా దేవుడు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వటం వల్ల ఆయన అన్యాయం చేయలేదు. దేవుని స్తోత్రం కలిగాక. నేను సేవకి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఉంది చేప, మెల్లమెల్ల మాడిపోతుండేవాడిని. కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండేవి కాదు, చెప్పులు లేక 400 రూపాయలు పెట్టి సైకిల్ కొనడానికి 6 నెలల పైన పెట్టింది. 400 రూపాయలతో సైకిల్, నాకు సైకిల్ కొనుక్కోవడానికి అవకాశం లేక తిరిగి మొత్తం 400 రూపాయలకి సైకిల్ కొనుక్కున్నాను. అది అత్తమాను ప్యాచ్ పడిపోతే సైకిల్ షాప్ అన్న డైలాగ్ ఇప్పటికీ మర్చిపోలేదు. నా సర్వీస్లో ఇలాంటి సైకిల్ చూడలేదు, ఇలాంటి సైకిల్ తొక్కును చూడలేదు అన్నాడు. మీకు అర్థం అవ్వలేదు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆమె అర్థమైందా? ప్యాచీల మీద ప్యాచీలు వేస్తుంటే 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ప్యాచీలు వేస్తుంటే 2005, 6 ఆ సంవత్సరంలో నేను ప్యాచీ వేస్తుంటే అన్నాడు, ఇలాంటి సైకిల్ చూడలేదు, ఇలాంటి సైకిల్ తొక్కును చూడలేదు అన్నాడు. నా సర్వీసులు అన్న మాట వాడాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. భయంకరమైన పరిస్థితులు అయినా ఈ రోజుకి ఎక్కడ చేయి జాచకుండా మహారాజులా ఆయన కృపించి నిలబెడతా ఉన్నాడు. ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, అయ్యా మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదమే కాకుండా ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. స్తోత్రం కలిగాక. డబ్బులో నమ్మకంగా ఉండనవాడు దేవుని దగ్గర ఏమీ పొందలేడు. పై పొందుతావు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందలేవు. పరలోక సంబంధమైన ఈ వాక్యం నీకు బాగా అర్థమవ్వాలంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇక చివరి వచనం చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం 19వ వచనంలో, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా తండ్రి యందు మిమ్మల్ని గూర్చి, నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. ఈరోజు సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, సంగమా మీకు ప్రత్యక్షతలు కలిగిన మనస్సు కావాలని. 5వది ఏంటో తెలుసా? ఎక్కువ ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఎక్కువ వాక్యం అర్థం ఉంది. ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి వాక్యం అర్థం అవడానికి. ఆమేన్. మోకరించి ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, ఈరోజు నేను చేస్తున్న పనుల్లో నాకు నీ వాక్యం ధైర్యం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, బలాలు ఇవ్వాలి. పాపంలో శోధనలో శ్రమలో పడకుండా నీ కృపా వాక్యం నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. సేవకుల ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన వాక్యం బాగా అర్థం అవడానికి సహాయం చేస్తుంది. 5 విషయాలు చెప్పాను. అమ్మ గుర్తుపెట్టుకోండి. కన్నులు తెరవబడాలి, ఆత్మతో నింపబడాలి, వేళ చెల్లించాలి. 4వది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు వాక్యం అర్థం అవుతుంది. నువ్వు దేవునికి ఇవ్వకుండా కొంత దాచుకున్నా దేవుని వాక్యం నీకు అర్థం అవుతుంది. వాక్యం నీ దగ్గరికి రాదు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండకుండా దేవునికి ఇవ్వకుండా నువ్వేదో వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా నీకు సరిగ్గా అర్థం కాదు. వాక్యం అర్థం అవడానికి డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇక 5వది ఏంటో తెలుసా? ప్రార్థన ప్రత్యక్షతనిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఎంకామ్ GCA చదువుకున్నాను. నేను అవంతి డిగ్రీ కాలేజీలో హెడ్ ఆఫ్ ది కామర్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఉద్యోగం వచ్చి సంవత్సరం అవ్వలేదు. ఒకరోజు నాకు కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, నేను ఇలాగే ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాను. మీటింగ్లో మాట్లాడి ప్రసంగం అయిపోయిన తర్వాత స్టేజీ మెట్లు దిగి వెళ్తుంటే నాతో చదువుకున్న ఒక అమ్మాయి, లక్ష్మి అనే అమ్మాయి వచ్చి, నా పాత పేరు గణేష్, ఎక్కడ నువ్వు సేవ చేస్తున్నావు? ప్రసంగం చాలా బాగుంది, మా ఇంట్లో 8 మంది ఉన్నాం, మేము మీ చర్చికి వచ్చేస్తాం అనే అమ్మాయి నా చర్చ్ అడ్రస్ అడుగుతుంది. ఇంకా నేను ఎక్కడ సేవ చేయాలో దేవుడు నాకు చెప్పలేదు, దేవుడు నన్ను ఎక్కడ పరిచయం చేయమని చెప్పలేదు. అంతవరకు నేను సువార్థికుడిగా పనిచేస్తాను, ఉద్యోగం చేసుకుంటూ సువార్థికుడిగా పనిచేస్తున్నాను అని ఆమె చెప్పి దిగిపోయాను. ఆ రాత్రి నాకు ఆ కళ్ళను బట్టి చాలా భయం అనిపించింది. అవును, నా పొలం ఎక్కడ, నా పని ఎక్కడ? అప్పటి నుంచి ఉపవాసం ఉండడం ప్రారంభించాను. దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాను, ప్రభా నేను ఎంతకాలం సువార్థికుడిగా ఉండాలి, నా పరిచయం ఎక్కడ అని ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి మరలా అలాగే స్టేజీ దిగుతున్నాను. మరలా ఇంకో అమ్మాయి, మా ఇంటి సంబంధమైన మా బంధువుల్లో ఒక అమ్మాయి వచ్చి, ఎక్కడ నీ సేవ అంటే ఆమెతో చెప్తున్నాను, ఒరిస్సా రాయగడ వెళ్ళి
సేవ చేయమన్నాడు, సువార్త అందని ప్రాంతంలో సువార్త అందించమన్నాడు. అంతే కళ, అంతమించి పెద్ద పెద్ద కళ్ళేం రాలా. కళ్ళలో ఒక అమ్మాయి అడుగుతుంది, ఎక్కడ మీ సేవ అని. ఎక్కడ మీ సేవ అంటే అమ్మాయికి చెప్తున్నారు, రాయగడలో సేవ చేయమన్నాడు. ఉదయం లేచి మా అమ్మ నాన్నని అడిగాను, రాయగడ ఎక్కడుంది? మేము ఎప్పుడు వెళ్ళలేదు బాబు, కళ్ళలోనే విన్నాను, ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఆ పేరు మా అమ్మ నాన్న చెప్పల పేరు, బంధువులు చెప్పల పేరు. ఆ తర్వాత తెలిసింది అది ఒరిస్సా రాయగడ అని. ఉద్యోగం విడిచిపెట్టి, అమ్మా నాన్నలు విడిచిపెట్టి, అమ్మా నాన్నల అత్తమావులకి ఇష్టం లేకపోతే ఒక చాప పట్టుకుని నేను నా భార్య పెళ్ళైన సంవత్సరమే కట్టు బట్టలతో ప్రభు పరిచర్యకు వచ్చేసాం. భాష రాదు, నాన్న వాళ్ళు లేరు. దేవుని బిడ్డరా, దేవుని స్వరం బలంగా మనకు వినబడాలంటే ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన చేస్తుంటే నీకు అర్థమైపోతే, ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు దర్శనాలు ఇస్తాడు, ప్రార్థన చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు, నీతో మాట్లాడతాడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకాలు కాదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పలపడ్డం కాదు, ప్రవచనాలు కాదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట్లాడి తెలిసి రాత్రి నీతో మాట్లాడాలని ఆయన పిచ్చిగా ఉంది. నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే వినాలంది. అసలు దేవునికి ఇష్టమైన కార్యక్రమం ఏంటి తెలుసా? నీవు ఆయనతోనూ ఆయన నీవుతోనూ ఉండటం ఆయనకి ఇష్టమైన కార్యక్రమం. ఆయనకి పనులకు పనులన్నీ పక్కన పెట్టి నీతో మాట్లాడాలంది. గంటల తరబడి టైం వేస్ట్ చేసుకున్నా. అయ్యా, అన్నిటికంటే విలువైంది సమయం. సమయం పాడు చేసుకుంటే మరణ రాదు. అయ్యగారు నాకు పొద్దున్న చెప్పారు, పొద్దున్న మీటింగ్ లేదని. అమ్మ భలే దొరికిందిరా ఈరోజు నాకు. అయ్యగారు సాయంత్రం దాకా నన్ను వదిలేండి, గది బలగించారు. నాకు ఒకళ్ళు గొడవ లేదు. పొద్దున్నుంచి ఎన్ని వర్తమానాలు రాసుకున్నాను, ఎంత వాక్యం చదువుకున్నాను, ఎంత సంతోషంగా ఉందో నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశం దొరికినప్పుడల్లా నవిలేలా, అవకాశం దొరికినప్పుడల్లా జూరుకోవాలా. ఈరోజు క్రైస్తవుడుకున్న మొదటి లక్షణం తెలుసా? వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రేమికులుగా మారిపోవాలి. ఈరోజు సంఘం ఎందుకు బలహీనంగా ఉంది, సంఘంలో ఉద్యమం ఎందుకు లేదు, అభిషేకం ఎందుకు లేదంటే అసలైన దేవుడైన వాక్యానికి దూరం అయిపోతున్నా. ఎంతమంది రాత్రి ప్రభుని అడుగుతారు, ప్రభా నిజమే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు బైబిల్ పూర్తి చేయలేదు, నాకు ఇంకా అర్థం కాని వాక్యాలు సగం పైనే ఉండిపోయినాయి, అన్ని వాక్యాలు నాకు అర్థం అవ్వాలి. లేచి నిలబడి అడుగుతాను.